కింగ్ నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్ మూవీ శివ. 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ట్రెండ్ సెటర్. శివ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటి వరకు ఒక మూస ధోరణిలో వెళ్తున్న టాలీవుడ్లో న్యూ ట్రెండ్స్ సెట్ చేశారు నాగ్ ఆర్జీవి కాంబో. సినిమా తీసే విధానాన్ని, చూసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశారు ఈ జోడీ. అందుకే తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ అనే ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. అయితే తాజాగా ఆర్జీవి ఓ పాడ్కాస్ట్ లో ఈ పాత్ బ్రేకింగ్ ఫిలిం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. శివ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేస్తారు నాగ్. భారీ డైలాగ్స్ కొట్టకుండా చిన్న చిన్న డైలాగ్స్ తోనే ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అయితే నాగ్ ఈ సినిమాలో ఓ సన్నివేశంలో చెప్పిన డైలాగ్స్ ఇంతవరకు ఏ హీరో కూడా చెప్పలేదని రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ల తర్వాత ఇటీవల శివ సినిమాను మరోసారి చూసా. ఇంతకు ముందు ఎప్పుడూ నేను రియలైజ్ అవ్వని ఒక విషయాన్ని నేను రియలైజ్ అయ్యానని చెప్పుకొచ్చారు ఆర్జీవి. నేను తీసిన 35 ఏళ్ల తర్వాత చూస్తే అందులో ఒక పాయింట్ నాకు అర్థమైంది. నాకే కాదు, ఇన్నేళ్లు ఇది ఎవరికీ అర్థమై ఉండదు అన్నారు ఆర్జీవి. ఇంతకీ ఆ పాయింట్ ఏంటంటే, శివ సినిమాలో నాగార్జున ఒక సీన్లో జేడీ చక్రవర్తిని కొట్టిన తర్వాత కాలేజ్లో రౌడీజం ఏంటి అని ప్రిన్సిపల్ అడుగుతాడు. దానికి నాగార్జున, క్లాసులు డిస్టర్బ్ చేసిన వారి మీద మీరు యాక్షన్ తీసుకోరు, అమ్మాయిలను ఏడిపించే వారి గురించి మీరు అస్సలు పట్టించుకోరు, మా దారిన మేం వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వారిపై తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. మీ ప్రాబ్లమ్స్ నీకుండొచ్చు, కానీ నన్ను కొట్టడానికి వస్తే చెంప చూపించడానికి నేనేం గాంధీ అంత గొప్పవాడిని కాదు అని నాగ్ బదిలిస్తారు. అయితే నాగ్ ఆ డైలాగ్ను ఒక ఆర్ద్రతతో చెబుతారు. నాగార్జున ఆ డైలాగ్ను కోపంగా లేదా ఒక స్వాగ్తో చెప్పొచ్చు, కానీ నాగ్ చెప్పిన టోన్లో ఇంతవరకు ఏ హీరో కూడా చెప్పలేదు. నాగార్జున అన్ని సినిమాల్లోనూ అలా చేశాడని నేను అనడం లేదు, కానీ శివ క్యారెక్టర్లో మాత్రం అలా చెప్పారు. అది నేను 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యా. హీరో ఒక హీరోలాగా మాట్లాడకుండా ఒక నార్మల్ మ్యాన్ గా మాట్లాడటం అందులో ఉన్న యూనిక్నెస్. శివ ఎమోషనల్ గా హర్ట్ అయ్యాడు, దానికి తగ్గట్టుగానే మాట్లాడాడు. ఇక మరో సన్నివేశంలో శుభలేఖ సుధాకర్ చనిపోయిన తర్వాత మల్లీని చంపాడని భవానీని చంపితే గణేష్ భవానీ అవుతాడు. ఇక మరో సన్నివేశంలో శుభలేఖ సుధాకర్ చనిపోయిన తర్వాత మల్లీని చంపాడని భవానీని చంపితే గణేష్ భవానీ అవుతాడు. ముందు వాళ్ళని పుట్టిస్తున్న సిస్టమ్ను చంపేయాలి అని శివ చాలా మామూలుగా డైలాగ్ చెప్తాడు. కానీ మిగతా సినిమాల్లో హీరో అదే డైలాగ్ చెప్పినప్పుడు దానికి ఒక ట్రాకింగ్ షాట్ వేసి క్లోజప్ పెట్టి సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి మ్యూజిక్ చేంజ్ ఓవర్ వచ్చేలా చూపిస్తారు. కానీ సింపుల్ గా ఎవ్వరూ చెప్పరు అని ఆర్జీవి చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు శివ విషయంలో జరిగింది, కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హై స్పీడ్ స్లో మోషన్ షాట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కాదు. శివాకి ముందు కూడా ఫైట్స్, డ్రామా సీన్స్ అలానే తీసేవారు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఒక సినిమా రన్ అవ్వడానికి హెల్ప్ అయ్యే అల్టిమేట్ అంశం స్టోరీ అని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా జెంటిల్మెన్ సినిమా గురించి వివరించారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన జెంటిల్మెన్ చిత్రాన్ని పెద్ద రేటుకు రైట్స్ తీసుకుని చిరంజీవితో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ ప్రభుదేవా చేసిన చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే పాటను అక్కడ చిరంజీవితో చేయించారు. తెలుగులో ప్రభుదేవా నావెల్టీతో సినిమా నడిచుండొచ్చు, అదే అక్కడ జరగలేదేమో. అందుకే సినిమా హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి ఒకే రీజన్ ఉంటుందని నేనెప్పుడు భావిస్తా. నా కెరీర్లో నేను అదే రియలైజ్ అయ్యానని వర్మ చెప్పుకొచ్చారు.